తెలంగాణ మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిపై హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించిన సమయాల్లో తీవ్ర అవినీతికి పాల్పడడం ద్వారా 1,00,00,000 కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టారని ఆరోపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కర్నూలు ఎస్పీగా పనిచేసిన సమయంలో వివిధ కేసుల్లో సీజ్ వాహనాలకు మరమ్మతులు చేయించి పెద్ద ఎత్తున ఆ వాహనాలను విక్రయించారన్నారు. ఈ వ్యవహారంలో అప్పుడే ఇలియా అనే అధికారి నేతృత్వంలో ఏసీబీ దాడులు కూడా జరిగాయన్నారు. అయితే తన పలుకుబడిని ఉపయోగించి ఆ అధికారిని బదిలీ అయ్యేలా చేయడమే కాకుండా ఆ కేసు కూడా మూసివేసేలా చేయగలిగారని రాపోలు భాస్కర్ ఆరోపించారు. హైదరాబాద్లో పనిచేస్తున్నప్పుడు అనేక అక్రమ భూ లావాదేవీలకు కూడా పాల్పడ్డారన్నారు. కేపీహెచ్బీ కాలనీ పరిధిలోని దుర్గామాత సొసైటీలో గల సర్వే నెంబర్ 163లోని సుమారు 160 ఫ్లాట్లను తన భార్య కుమారుడి పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని భాస్కర్ ఆరోపించారు. దీని విలువ 600 కోట్లు ఉంటుందన్నారు. అలాగే తన అల్లుడి పేరుతో అబ్దుల్పూర్ మెట్ పరిధిలో రియల్ ఎస్టేట్ దందాలు నడిపి కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదించారన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు తన వద్ద ఉన్నాయని చెప్పారు. మహేందర్ రెడ్డి అవినీతి భాగోతంపై గవర్నర్, సీఎం, డీజీపీకి ఫిర్యాదు చేసినట్టు రాపోలు భాస్కర్ తెలిపారు. ఆయన కర్నూలు ఎస్పీగా పనిచేస్తున్నప్పుడు వివిధ రకాల క్రైమ్లలో కొన్ని వెహికల్స్ని సీజ్ చేయటం అనేది జరిగింది. సీజ్ చేసినటువంటి వెహికల్స్ని అక్రమంగా వాటిని రిపేర్ చేయించి అమ్మటం అనేది కూడా జరిగింది. ఆ ఇన్సిడెంట్ మీద అప్పుడున్నటువంటి ఏసీపీ అధికారులు ఒక కేసు నమోదు చేశారు. దాంట్లో ఇలియా అనేటటువంటి ఒక డైరెక్టర్, ఒక పెద్ద ఏసీబీ ఆఫీసర్ని కూడా దాంట్లో అపాయింట్ చేశారు. ఆయనను బదిలీ చేయించడం, ఆ కేసును మూసివేయించడం అనేటువంటిది కూడా జరిగింది. అంతేకాక దుర్గామాత సొసైటీ, కేపీహెచ్పీ పరిధిలో ఉన్నటువంటి ఒక దుర్గామాత సొసైటీలో సుమారు ఒక 500 నుంచి 600 కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి 160 ఫ్లాట్లని సర్వే నెంబర్ 168-63లో వాళ్ళ భార్య పేరు మీద, కొడుకుల పేర్ల మీద అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం అనేది జరిగింది ఒక సెటిల్మెంట్ పేరుతోటి. అంతేకాక వీరు రియల్ ఎస్టేట్ పేరుతోటి తన అల్లుని రియల్ ఎస్టేట్లోకి దించి ఈయన సంపాదించినటువంటి అనేక రకాల ఆస్తుల్ని సుమారు 600 కోట్ల రూపాయలు, 600 ఎకరాల భూమి అబ్దుల్లాపూర్ మెట్ మండల్